जीवन की हर मुश्किलों को कर दिया है आसान। जीवन की हर मुश्किलों को कर दिया है आसान। कभी भी कहीं ना चोट लगे इतना रखते हैं ध्यान। संगम की ये अनोखी घड़ियाँ कितना सुकून देता यहाँ पल रहे हैं प्रभु प्यार में। इससे बड़ा और भाग्य कहाँ हज़ार। బాబా యొక్క బండారిని సంభాలన చేసేటువంటి కార్యానికి నిమిత్తమైనటువంటి మహానాత్మ సూరజ్ భాయ్. మరి సూరజ్ భాయ్ గురించి ఎంత చెప్పినా అది సూర్యుడి ముందు దీపం పెట్టినట్లే. అన్నయ్య యొక్క జీవితాన్ని మనం కూడా చూస్తూనే ఉన్నాము. అన్నయ్య ఎంతో విశేషమైనటువంటి సేవల్ని చేస్తూ కోట్లాది మంది ఆత్మలని బాబాకు సమీపంగా తీసుకొస్తూ ఉన్నారు. బాబా మురళిల్లో అనేవారు, ఒకరోజు వస్తుంది ఇంకా యజ్ఞంలో భండారిలో చాలా ప్రేమతో యోగయుక్తంగా ఈ భోజనాన్ని తయారు చేసేటువంటి వారు తయారవుతారు. అప్పుడు ఇంకా ఆ భోజనాన్ని స్వీకరించిన వారందరూ కూడా చాలా యోగయుక్తంగా యోగిలుగా అవుతారు అని. మరి అలాంటి మహాన్ యోగిగా అన్నయ్యని బాబా విశేషంగా ఎంచుకున్నారు ఈ కార్యానికి. మరి అన్నయ్య బాబాకు చాలా పక్కా నిశ్చయ బుద్ధిగా యోగయుక్తమైనటువంటి స్థితిలో ఉంటారు. అందుకే అన్నయ్యని చూడగానే విశేషంగా మనకి ఏది గుర్తొస్తుంది? బాబా మిలన్ గుర్తొస్తుంది. బాబా మిలన్ యొక్క అనుభవాన్ని పెంచేటువంటి నిమిత్తమైన ఆత్మ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం ఏ మిలన్ కూడా అన్నయ్య క్లాస్ లేకుండా చేసుకోలేదు. అది చెప్పగానే ఉంటుంది ఒకవేళ అన్నయ్య క్లాస్ లేకుండా మిలన్ చేసుకున్నా. అలా చాలా విశేషమైనటువంటి సేవను అందిస్తూ ఉన్నారు. మరి అన్నయ్యకి రీసెంట్గా చాణక్య అవార్డుని కూడా ఇచ్చి గౌరవించడం జరిగింది. అలాగే మనం మన పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో సమాధాన కార్యక్రమం చూస్తూ ఉన్నాం కదా, అది ఎంతోమంది జీవితాలను పరివర్తన చేస్తుంది. కోట్ల మంది ఆత్మలు ఆ కార్యక్రమాన్ని చూసి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రశ్నలకు చిక్కులకు సమాధానాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు అన్నయ్య మన ముందు రావడం మన యొక్క సౌభాగ్యము. మన యొక్క ఈ చిన్న సమూహంలో ఇంత మహానాత్మ యొక్క క్లాస్ ఉండటం మనందరి యొక్క అదృష్టం ఇది. మరి అన్నయ్య మనకిప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులుగా ఎలా అవ్వాలి ఈ విషయం పైన వినిపిస్తారు సూరజ్ భాయ్జీ. అన్నయ్యకి మనం అందరం ఒక చేతితో స్వాగతం తెలియజేద్దాము. ओम शांति। एक प्रश्न है आप सभी से। ఒక ప్రశ్న ఉంది అందరితో. कौन कौन अपने योग से संतुष्ट हैं? ఎవరెవరు తమ యోగంతో సంతుష్టంగా ఉన్నారు? చేయొద్దండి. बहुत अच्छा। చాలా మంచిది. मधुबन में आकर इस మధువనానికి योग भट्टी को सभी एंजॉय कर ही रहे होंगे। ఈ యోగ బట్టిని అందరు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కదా. आनंद, परमानंद, ఆనందమా పరమానందమా? योग संसार की सबसे गुह्य विद्या है। యోగము ఈ సంసారంలో అన్నింటికన్నా గుహ్యమైన విద్య. एक लाइन का भी है, अपने को आत्मा समझ बाबा को याद करो। యోగం ఒక చిన్న లైన్కి సంబంధించింది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయటము. और पूरे जीवन के लिए भी है,
जितना जितना इसका अभ्यास किया जाता है इसकी सूक्ष्मता समझ में आती है। ఇది పూర్తి జీవితానికి సంబంధించినటువంటిది. ఎంతెంత దీని యొక్క అభ్యాసం చేస్తూ ఉంటామో అంతంత దాని యొక్క సూక్ష్మత మనకి అర్థమవుతూ ఉంటుంది. बाबा की मुरलियों में बहुत गहरे महावाक्य इस बारे में हम सुनते हैं। బాబా యొక్క మురళిలో ఈ విషయంలో చాలా గుహ్యమైనటువంటి మహావాక్యాలని మనం వింటూ ఉంటాం. सुंदर महावाक्य है, राज योग बल से तुम विश्व की राजाई पाते हो। అతి సుందరమైన మహావాక్యం ఏంటి అంటే ఈ రాజయోగ బలంతో మీరు విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని పొందుతారు. योग बल से ही विनाश ज्वाला प्रकट होती है। యోగ బలముతోనే వినాశ జ్వాలలు ప్రజ్వలితమవుతాయి. योग बल से ही ये सृष्टि बदलती है, प्रकृति बदलती है। యోగ బలంతోనే ఈ సృష్టి మారుతుంది, ప్రకృతిలో మార్పు వస్తుంది. और व्यक्तिगत जीवन के लिए योग बल से ही विकर्म विनाश होते हैं, आत्मा पावन बनती है। ఇంకా వ్యక్తిగత జీవితంలో కూడా యోగ బలంతోనే వికర్మలు వినాశనం అవుతాయి, ఆత్మ పావనంగా అవుతుంది. इसलिए मैं आज की इस क्लास के लिए मैं कहूँगा पहली इम्पोर्टेंट बात आप सबको कहता हूँ, 4 घंटे रोज योग के बिना कोई भी माया को नहीं जीत सकता। అందుకే ఈరోజు ఈ క్లాస్లో అన్నయ్య ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నారు. ఏంటి అంటే 4 గంటలు రోజంతలో యోగం చెయ్యకుండా ఏ ఒక్కరు కూడా మాయను జయించలేరు. माया, 5 विकार और भी छोटे छोटे विकार, उनको यदि हमें पूरी तरह जीतना है और अपने को बहुत पावरफुल बनाना है तो 4 घंटे रोज योग का प्लान होना ही चाहिए। మాయ విషయంలో చాలా పెద్ద పెద్ద వికారాలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి కూడా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిపైన విజయాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా ప్రతిరోజు 4 గంటల యోగం యొక్క ప్లాన్ ఉండడం అవసరం. जब हमारा ऐसा योग हो जाता है तब ही कर्मेंद्रियां शीतल होती हैं। ఇటువంటి యోగం మనది ఉన్నప్పుడే కర్మేంద్రియాలన్నీ శీతలంగా అవుతాయి. अब योग अभ्यास के लिए मैं क्लास योग अभ्यास पे ही करना चाहता हूँ। योग अभ्यास के लिए पहली इम्पोर्टेंट फीलिंग हमें हो, ये देह अलग मैं अलग। ఇప్పుడు యోగా అభ్యాసం కొరకు ఈ క్లాస్ నేను ముఖ్యంగా యోగా అభ్యాసం విషయంలో చెప్పాలనుకుంటున్నాను. మరి యోగా అభ్యాసం కొరకు మొట్టమొదటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ దేహము వేరు, నేను ఆత్మని వేరు. सभी अभी चिंतन करें, जैसा शरीर अब हमें है ऐसे शरीर हमने 84 लिए हैं, कभी नर कभी नारी, कभी नर कभी नारी। अब हम इस तन में हैं, हमें ये फील करना है मैं आत्मा इस तन में भ्रकुटी की कुटिया में बैठी हूँ। అందరు ఇదే అనుభవం చేయండి. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నాము, ఇలాంటి శరీరాలే మనం 84 మార్చుకుంటూ వచ్చాం. ఒక్కొక్కసారి స్త్రీ శరీరంలో, ఒక్కోసారి పురుషుని యొక్క శరీరంలో అలా మారుతూ వచ్చాం. ఇప్పుడు మనం ఎలా అనుభవం చేయాలి అంటే నేను ఆత్మను ఈ శరీరంలో భృకుటి సింహాసనం పైన విరాజమానమై ఉన్నాను, ఈ శరీరానికి పూర్తి అతీతంగా ఉన్నాను అని. इसकी बहुत प्रैक्टिस करेंगे तो ये देह जो हमें पकड़े हुए है ये चोला लूज होता जाएगा, हम बॉडी लेस होते जाएंगे। దీని యొక్క ప్రాక్టీస్ చాలా అవసరం. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంతగా ఈ శరీరం యొక్క బాణము ఏదైతే ఆత్మ శరీరానికి అటాచ్ అయిపోయి ఉందో అది దూరం అవుతూ ఉంటుంది, లూజ్ అవుతూ ఉంటుంది. ఆత్మ ఇప్పుడు టైట్గా ఉంది, లూజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ దేహం వేరు నేను వేరు అనేటువంటి అనుభవం స్పష్టంగా కలుగుతుంది. इसलिए चलते फिरते काम करते ये प्रैक्टिस करनी ही चाहिए, मैं अलग ये देह अलग। అందుకే నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ ఈ ప్రాక్టీస్ చేయాలి. నేను వేరు,
ఈ శరీరం వేరు. इससे ही हमारा चित्त शांत होता है, व्यर्थ संकल्प आपे ही समाप्त होते हैं और हमारे अंदर बढ़ती है साइलेंस पावर. దీనితో వ్యర్థ సంకల్పాలు ఆటోమేటిక్గా సమాప్తం అవుతాయి. మనలో ఇంకా నెమ్మదిగా సైలెన్స్ యొక్క శక్తి కూడా పెరుగుతుంది. चले अब 3 मिनट के लिए हम अनुभव करेंगे. मैं आपको कमेंट्री देता हूँ. सभी 3 నిమిషాల కొరకు ఇప్పుడు మనము ఈ అనుభవం చేద్దాము. అన్నయ్య కామెంటరీ చెప్తారు. अपने स्वरूप को देखें मस्तक सिंहासन पर. అందరూ తమ స్వరూపాన్ని చూసుకోండి మస్తక సింహాసనం పైన. मैं चमकती मणि भ्रकुटी की कुटिया में विराजमान हूँ. నేను మెరిసేటువంటి మణిని భృకుటి యొక్క కుటీరంలో విరాజమానమై ఉన్నాను. मुझसे चारों ओर प्रकाश की किरणें फैल रही हैं. నా నుండి నలువైపులా ప్రకాశం యొక్క కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. संकल्प करें मेरा देह लोप हो गया. సంకల్పం చేయండి నా యొక్క ఈ దేహము పూర్తిగా లోపించింది. और बच गई मैं निराकार चमकती हुई आत्मा. ఇంకా మిగిలింది కేవలం నేను నిరాకార మెరిసేటువంటి ఆత్మను. मैं आत्मा उड़ चली अपने धाम. నేను ఆత్మను ఎగిరి నా యొక్క ధామానికి వెళ్తూ ఉన్నాను. शांति धाम में हूँ. శాంతి ధామంలో ఉన్నాను. शांति धाम की संपूर्ण शांति मुझ में समाने लगी. శాంతిధామం యొక్క సంపూర్ణ శాంతి నాలో ఇముడుతూ ఉంది. डीप साइलेंस. పూర్తి శాంతిగా ఉంది. वापिस मैं फिर से देह की कुटिया में. తిరిగి నేను మళ్ళీ దేహం యొక్క కుటీరంలోకి. ओम शांति. ఓం శాంతి. योग के सुंदर अनुभवों के लिए आवश्यक है हमारे मन में बहुत अच्छे विचार हों. యోగం యొక్క సుందరమైన అనుభవాల కొరకు చాలా అత్యవసరమైనది ఏంటి అంటే మన మనసులో చాలా మంచి ఆలోచనలు చేయటం. विचार करो, मैं आत्मा परम धाम से इस देह में आई हूँ यहाँ पर सुख शांति स्थापित करने के लिए. సంకల్పం చేయండి నేను ఆత్మను పరంధామం నుండి ఇక్కడకు ఈ దేహంలోకి అవతరించాను సుఖ శాంతిని స్థాపన చేయటానికి. बाबा के साथ मैं आत्मा भी अवतरित हुई हूँ. जो काम बाबा का वही मेरा.
బాబాతో పాటు నేను ఆత్మను కూడా అవతరించాను. ఏ కార్యమైతే బాబాదో అదే నా యొక్క కార్యము. मुझे इस संसार में शांति और पवित्रता का राज्य स्थापित करना है. నేను ఈ సంసారంలో పవిత్రత మరియు శాంతి యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. इसलिए इस संसार की अशांति, इस संसार की इम्प्योरिटी मुझे टच नहीं कर सकती. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతి నన్ను అంటుకోదు. इस तरह का चिंतन हमें इस देह से डिटैच रखेगा और एक हायर कॉन्शियसनेस में, बहुत महान स्मृति में स्थित रखेगा. ఈ రకమైనటువంటి చింతన మనల్ని దేహానికి పూర్తిగా అతీతంగా చేస్తుంది మరియు చాలా ఉన్నతమైనటువంటి శ్రోతతో మన యొక్క సంబంధాన్ని జోడిస్తుంది. ऐसे ही इसी के साथ दूसरा अभ्यास, या शरीरी होने के कई अभ्यास किए जा सकते हैं. मैं एक और ले रहा हूँ, मैं फरिश्ता हूँ. అలాగే దీంతో పాటు ఇంకొక అభ్యాసము, అశరీరిగా అవ్వడానికి ఎన్నో విధాలుగా మనం అభ్యాసం చేయవచ్చు. అందులో ఇంకొకటి ఏంటి అంటే నేను ఫరిష్తాను. ये बात बहुतों की समझ में नहीं आती है कि ये फरिश्ता क्या है. देखिए, आप सभी को ज्ञान होना चाहिए, आत्मा 2 शरीरों में बैठी है. ఈ విషయం చాలా మందికి ఇంకా అర్థమే కాదు. ఎందుకంటే అసలు ఫరిష్తా ఏంటి అనుకుంటూ ఉంటారు. మీకు ఈ విషయం తెలియాలి, ఆత్మ 2 శరీరాల మధ్యన కూర్చొని ఉంది. बाहर स्थूल शरीर, इसके अंदर ऐसा ही बिल्कुल एग्जैक्टली सेम प्रकाश का शरीर. బయటికి ఈ స్థూల శరీరం ఉంది, లోపల సేమ్ ఇదే విధమైనటువంటి ఇలాగే అన్ని ఇంద్రియాలు ఉన్నటువంటి శరీరము ప్రకాశముతో తయారై ఉన్నది. और ये शरीर बनता है हमारे संकल्पों के द्वारा. ఇంకా ఆ ప్రకాశ శరీరం తయారయ్యేది మన యొక్క సంకల్పాల ద్వారా. जैसे हम संकल्प कर रहे हैं सारा दिन, उसकी एनर्जी पूरे देह में फैलती रहती है और एक देह का निर्माण होता रहता है. उसे सूक्ष्म शरीर कहते हैं. ఎలాంటి సంకల్పాలు మనం చేస్తామో అలాంటి ఎనర్జీ మొత్తం దేహంలో వ్యాపిస్తూ ఉంటుంది. దేహ ఆకారంలోనే మరో సూక్ష్మ ప్రకాశ దేహాన్ని తయారు చేస్తుంది. అది మన యొక్క సంకల్ప శక్తి ద్వారా తయారైనటువంటిది. सिंपली अभ्यास करेंगे, मैं आत्मा हूँ, ये देह लाइट का है, मेरे अंग अंग से प्रकाश की किरणें फैल रही हैं. సింపుల్గా ఈ అనుభవం చేయొచ్చు. నేను ఆత్మను, ప్రకాశ స్వరూపాన్ని, ఈ దేహం అంతా కూడా పూర్తిగా లైట్తో, ప్రకాశంతో తయారై ఉంది, అంగ అంగంలో కూడా అదే ప్రకాశం ఇమిడి ఉంది అని. सुंदर संकल्प के साथ मैं शांति का फरिश्ता हूँ, मैं पवित्रता का फरिश्ता हूँ. ऐसे अच्छे संकल्पों के साथ अपने स्वरूप को देखेंगे, मेरे अंग अंग से लाइट माइट फैल रही है. ఈ సుందరమైన సంకల్పంతో పాటుగా నేను శాంతి యొక్క ఫరిష్తాను, నేను పవిత్రత యొక్క ఫరిష్తాను అని సంకల్పం చేస్తూ నా యొక్క అంగ అంగం నుండి లైట్, పవిత్రత ఇవి ప్రకాశము వ్యాపిస్తూ ఉన్నాయి అని అనుభవం చేయొచ్చు. चलते फिरते भी अभ्यास करना है, मैं लाइट हाउस वाइट हाउस फरिश्ता हूँ. నడుస్తూ తిరుగుతూ కూడా ఈ అభ్యాసం చేయవచ్చు. నేను లైట్ హౌస్ని, మైట్ హౌస్ని, ఫరిష్తాను అని. याद रखेंगे बाबा का एक बहुत सुंदर, सुंदर मैं उन्हें कहता हूँ जो बहुत गुह्य महावाक्य हैं, सार भरे हुए महावाक्य हैं. గుర్తుంచుకోవాలి, బాబా యొక్క ఒక సుందరమైనటువంటి విషయము. సుందరము అనే శబ్దం ఎందుకు వాడుతున్నాను అంటే చాలా గూహ్యమైనటువంటిది, చాలా రహస్యయుక్తమైనది, చాలా ఉపయోగపడే ఒక విషయము అంటున్నారు. सुंदर महावाक्य, जैसी स्मृति वैसी स्थिति. ఆ సుందర మహావాక్యం ఏమిటి అంటే ఎలాంటి స్మృతియో అలాంటి స్థితి. इसलिए बार बार अच्छी स्मृतियां लाई जाएं
तो स्वरूप श्रेष्ठ बनता जाएगा। అందుకే పదే పదే మంచి స్మృతులను తీసుకొస్తూ ఉండాలి, అప్పుడు మన యొక్క స్వరూపము శ్రేష్టంగా మారుతూ ఉంటుంది. बार बार अभ्यास करेंगे, मैं फरिश्ता हूँ, मैं पवित्रता का फरिश्ता हूँ, तो हम पवित्रता के फरिश्ते बनते जाएंगे। పదే పదే అభ్యాసం చేయాలి, నేను ఫరిష్తాను, నేను పవిత్రత యొక్క ఫరిష్తాను అని. అలా పదే పదే అభ్యాసం చేస్తూ ఉంటే అలా తయారైపోతాము. तीसरी बात, इसी प्रैक्टिस को आगे बढ़ाने के लिए मोस्ट इम्पोर्टेंट प्रैक्टिस है स्वमान की। మూడో విషయము, ఈ ప్రాక్టీస్ని ఇంకా ముందుకు కొనసాగించేందుకు ప్రాక్టీస్ చేయాలి, స్వమానం యొక్క అభ్యాసం. अपने लिए कोई भी 5 डीप बहुत अच्छे स्वमान चुन लेने चाहिए। తన కొరకు ఏవైనా ఒక 5 స్వమానాలు చాలా డీప్గా ఉన్నవి, చాలా శక్తివంతమైనవి ఎంచుకోవాలి. मैं एक महान आत्मा हूँ, ఉదాహరణకి నేను ఒక మహాన్ ఆత్మని, मैं मास्टर सर्वशक्तिवान हूँ, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, मैं विघ्न विनाशक हूँ, నేను విఘ్న వినాశకుడను, मैं विजयी रतन हूँ, నేను విజయీ రత్నమును, मैं परम पवित्र हूँ। నేను పరమ పవిత్రుడను. ये स्वमान है। मैं मास्टर ज्ञान सूर्य हूँ, ఈ స్వమానాలు ఉన్నాయి. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను, मैं पूर्वज हूँ। నేను పూర్వజుడను. ये 7 मैंने आपको बताए, और भी बहुत सारे हैं। 7 స్వమానాలు నేను వినిపించాను, ఇంకా ఎన్నో ఉన్నాయి. रोज अगर सारा दिन स्वमान की अच्छी प्रैक्टिस की जाए तो व्यर्थ संकल्प समाप्त हो जाएंगे, स्थिति महान बनती जाएगी। రోజు ఈ యొక్క స్వమానాల అభ్యాసాన్ని మనం చేస్తూ ఉంటే వ్యర్థ సంకల్పాలు సమాప్తమవుతూ మన స్థితి ఎంతో మహనీయంగా తయారవుతుంది. लेकिन याद रखनी है इसमें गुह्य बात कि जो स्वमान बाबा हमें देते हैं हम उसे स्वीकार कर लें। కానీ ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఒక గూహ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఏవైతే స్వమానాలు బాబా మనకి ఇచ్చారో ముందుగా వాటిని మనం స్వీకరించాలి. बहुतों के साथ क्या होता है, बाबा ने कहा बच्चे तुम महान आत्मा हो, वो सोचते हैं बाबा तो ठीक कहता है पर मैं तो महान नहीं हूँ। చాలా మందితో ఏం జరుగుతుంది అంటే, బాబా అంటున్నారు నేను మహాన్ ఆత్మని అని. నిజమే, బాబా చెప్పేది కరెక్టే, కానీ నాకైతే ఏం అనిపించట్లేదు, నేనేం మహానాత్మను అనుకుంటున్నాను. इसलिए स्वमान से स्थिति बनती नहीं। అందుకే ఆ స్వమానంతో స్థితియే తయారవ్వదు. अगर हम स्वमान को स्वीकार करने लगे तो एक एक स्वमान हमारे लिए वरदान बन जाए। ఒకవేళ మనం స్వమానాన్ని స్వీకరిస్తూ ఉన్నట్లయితే ఒక్కొక్క స్వమానం మన కొరకు వరదానం అవుతుంది. और इसमें ही बाबा का महावाक्य है, बहुत पुराना, 74 का है। मैंने इसी हॉल में सुना था, स्वमान में स्थित होना माना संपूर्ण बनना। మరి ఇదే విషయంలో బాబా ఒక మహావాక్యాన్ని ఉచ్చరించారు. చాలా పాత విషయం అది. 1974లో ఇదే హాల్లో బాబా యొక్క మహావాక్యం చెప్తూ ఉంటే నేను విన్నాను. అదేంటి అంటే, స్వమానమే మీ యొక్క స్థితిని మహాన్గా తయారు చేస్తుంది. तो इन 3 चीजों की आप प्रैक्टिस करेंगे, देह से न्यारे, फरिश्ता और स्वमान। అందుకే ఈ 3 విషయాల యొక్క అభ్యాసం చేద్దాము. దేహానికి అతీతంగా ఉండటము, రెండోది నేను ఫరిష్తాన్ని అనుకోవడము, మూడోది స్వమానాల అభ్యాసం చేయటం. अब योग अभ्यास, बाबा से कनेक्शन जोड़ना, उसमें मैं आपको एक बहुत ही आनंदकारी स्थिति आपके सामने रखता हूँ। ఇప్పుడు యోగా అభ్యాసం, బాబాతో మనసును జోడించే విషయంలో నేను ఒక ఆనందకారి విషయాన్ని మీ ముందు ఉంచుతాను. और मैं थोड़ा सा बता दूं आपको 1 मिनट में, फिर हम उसकी प्रैक्टिस ही करेंगे। हमें महसूस करना है मैं आकाश के ऊपर सूक्ष्म लोक में हूँ। నేను కొంచెం ఇప్పుడు చెప్తాను, తర్వాత దాని యొక్క ప్రాక్టీస్ కూడా అందరం చేద్దాము. అదేంటంటే, ఫస్ట్ నేను ఆకాశంలో
फरिश्ता हूँ आकाश के నేను ऊपर। ఆకాశంలో ఫరిష్తాగా ఉన్నాను. बिल्कुल अपने को देखेंगे आकाश के ऊपर हूँ। इसको आप कठिन ना समझना। जैसे मैं आपको कहूँ कि यहाँ से अपने वारंगल सेंटर में जहाँ से भी आप आए हैं बाबा के कमरे में जाके बैठो, कितनी देर लगेगी? ऐसे जाएंगे ना, अभी यहाँ हैं अभी वहाँ हैं। ఇది చాలా ఈజీగా మీరు చేయవచ్చు, కష్టంగా భావించకండి. నేను ఆత్మను ఆకాశంలో ఉన్నాను అని అనుకోగానే మీకు అది దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎలా అయితే ఇప్పుడు మీరు నేను వరంగల్ సెంటర్ నుండి వచ్చాను అనుకుంటే ఒక సెకండ్లో వరంగల్ సెంటర్లో నేను బాబా రూమ్లో కూర్చున్నాను అనుకోగానే వెళ్ళి కూర్చుంటారు కదా మనసుతో. మరి అలా ఎంతో టైం పట్టదు దానికి. అలాగే ఇది కూడా जहाँ हमारा मन जाता है, जिस चीज को हम विजुअलाइज करने लगते हैं वहाँ हम पहुँच जाते हैं। ఎక్కడైతే మన మనసు చేరుకుంటుందో, దేన్నైతే మనము దృశ్య రూపంలో చూస్తూ ఉంటామో మనసుతో, అక్కడికి మనము చేరుకుంటాము. तो एक सेकंड में मैं आकाश के ऊपर हूँ, ये सूक्ष्म लोक है। ఒక్క సెకండ్లో నేను ఆకాశానికి పైన ఉన్నాను. ఇది సూక్ష్మ లోకము అనుకోవాలి. सामने बाप दादा हैं, ఎదురుగా బాప్ దాదా ఉన్నారు. बहुत क्लियर देखेंगे आप। ब्रह्मा बाबा, उनके अंग अंग से किरणें फैल रही हैं, कलरफुल किरणें, गोल्डन किरणें। उनके मस्तक में शिव बाबा ज्ञान सूर्य चमक रहे हैं। చాలా స్పష్టంగా మీరు ఇది చూస్తారు. అవ్యక్త బ్రహ్మ బాబా అక్కడ ఉన్నారు. బాబా యొక్క మొత్తం అంగం నుండి శక్తులు కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి, రంగురంగులుగా వ్యాపిస్తూ ఉన్నాయి, గోల్డ్ కలర్లో వ్యాపిస్తూ ఉన్నాయి. వారి యొక్క మస్తకం మధ్యలో శివ బాబా జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నారు. चले अब सभी ఇప్పుడు వెళ్దాము सूक्ष्म लोक में। సూక్ష్మ లోకానికి. ये फरिश्तों की दुनिया, ఇది ఫరిష్తాల ప్రపంచం. यहाँ चारों ओर परमानंद है। ఇక్కడ నలువైపులా పరమానందం ఉన్నది. सामने खड़े हैं बाप दादा, ఎదురుగా బాప్ దాదా నిలబడి ఉన్నారు. क्लियर देखो सामने बाबा, मस्तक में ज्ञान सूर्य। స్పష్టంగా చూడండి బాబాను. మస్తకంలో జ్ఞాన సూర్యుడు ఉన్నారు. बाबा दृष्टि दे रहे हैं। బాబా దృష్టినిస్తూ ఉన్నారు. अब बाबा ने अपनी 1000 भुजाएं मेरे सिर के ऊपर फैला दी हैं। ఇప్పుడు బాబా తన యొక్క 1000 భుజాలను నా తలపైన వ్యాపింపచేశారు. हजार भुजाओं की छत्र छाया, 1000 భుజాల ఛత్ర ఛాయ నా తలపై ఉంది. अब बाबा ने अपना वरदानी हाथ मेरे सिर पर रख दिया। ఇప్పుడు బాబా తన యొక్క వరదాని హస్తమును నా తలపై పెట్టారు. उनके हाथ से पावरफुल वाइब्रेशंस मुझ में समाने लगे। వారి యొక్క హస్తము నుండి పవర్ఫుల్ వైబ్రేషన్స్ నాలో ఇముడుతూ ఉన్నాయి.
मस्तक पर तिलक लगाया మస్తకంపై తిలకం పెట్టించుకున్నారు और वरदान दिए। మరియు వరదానం కూడా श्रेष्ठ योगी भव, శ్రేష్ఠ యోగి భవ, विजयी भव, విజయీ భవ, सफलता मूर्त भव, సఫలతామూర్తి భవ. बाबा दृष्टि दे रहे हैं। బాబా దృష్టిని ఇస్తూ ఉన్నారు. और हम वापिस अपनी देह में మరి ఇప్పుడు నేను తిరిగి నా యొక్క దేహంలోకి వచ్చేసాను. ओम शांति। ఓం శాంతి. इससे रोज आपको बाबा के मिलन का अनुभव होगा। దీనితో ప్రతిరోజు మీకు బాబా మిలనం యొక్క అనుభవం జరుగుతుంది. इस पे सभी मास्टरी कर लें। దీంట్లో అందరూ మాస్టరీని సంపాదించాలి. सवेरे शाम और जब चाहे मिलन करें। ఉదయమైన సాయంకాలమైన ఇంకెప్పుడైనా సరే బాబాతో మిలనం జరుపుకోండి. दृष्टि लें, దృష్టిని తీసుకోండి, वरदान लें। వరదానం తీసుకోండి. क्लियर है ना? స్పష్టంగా ఉంది కదా? बहुत सुंदर अनुभूति है ये। और भी कर सकते हैं आप। बाबा का हाथ पकड़ो, रास करो। ఇంకా మీరు అనుభవాలు చేయొచ్చు. చాలా స్పష్టంగా ఉన్నాయి కదా ఇవి. బాబా యొక్క చేయి పట్టుకోండి, బాబాతో రాస్ చేయండి. करेंगी माताएं रास? మాతలు చేస్తారా? बाबा से रास करो। బాబాతో రాస్ చేయండి. गले मिल लो। బాబాను హృదయానికి హత్తుకోండి. ये जो बाबा वरदान देगा इन्हें स्वीकार कर लो। ఏవైతే బాబా వరదానాలను ఇస్తూ ఉన్నారో వాటిని స్వీకరించండి. इसके बाद देखिए रूहानी ड्रिल हम करेंगे ऐसे। जब भी आप योग में बैठे इस तरह आप रूहानी ड्रिल करना। దీని తర్వాత ఎప్పుడైనా మనం యోగంలో కూర్చున్నప్పుడు ఈ విధమైనటువంటి ఆత్మిక డ్రిల్ని తప్పకుండా చేయాలి. 1-2 मिनट के लिए अशरीरीपन फरिश्ता, फिर 3-4 मिनट के लिए सूक्ष्म लोक में ये अभ्यास, उसके बाद परम धाम में। ఎప్పుడు యోగంలో కూర్చున్నా ముందు అశరీరిగా ఫరిష్తాగా, ఆ తర్వాత సూక్ష్మ లోకంలో ఇప్పుడు చేసినటువంటి అభ్యాసము, ఆ తర్వాత 3-4 నిమిషాలకి పరంధామం యొక్క అభ్యాసము. परम धाम में बाबा को, शिव बाबा को विजुअलाइज करेंगे, देखेंगे, क्लियर दिखाई देना चाहिए। పరంధామంలో శివ్ బాబాని అంటే బాబాని విజువలైజ్ చేయాలి, అంటే దృశ్య రూపంలో చూడాలి చాలా స్పష్టంగా. जैसे कि ज्ञान सूर्य चमक रहा है, हम उसे देख रहे हैं। ఏ విధంగా జ్ఞాన సూర్యుడు మెరుస్తూ ప్రకాశిస్తూ ఉన్నారు, నేను వారిని సన్ముఖంగా చూస్తూ ఉన్నాను. तो आपको याद रहे उसके स्वरूप को देखना, माना उसके स्वरूप पर बुद्धि लगाना, माना उससे कनेक्शन हो गया, और कनेक्शन होते ही उसकी एनर्जी हम में आने लगी। అంటే ఈ విధంగా మనము బాబాని స్పష్టంగా చూడటము అంటే బాబా యొక్క స్వరూపాన్ని చూడటము, బాబాతో బుద్ధి యోగాన్ని ఏర్పరచుకోవటము, అంటే కనెక్షన్ ఏర్పడినట్టు. కనెక్షన్ ఏర్పడింది అంటే బాబా యొక్క శక్తి, ఆ యొక్క స్వరూపం అంతా మనకి చేరుతుంది. ठीक है ना? फिर वहां से फिर ऐसा महसूस करेंगे मैं आत्मा बाबा के पास बैठी हूँ, उसकी किरणें मुझ पर पड़ रही हैं। ఆ తర్వాత అక్కడి నుండి బాబా వద్ద కూర్చోండి, బాబా యొక్క కిరణాలు నాకు చేరుతూ ఉన్నాయి. उसकी किरणें लेकर मैं आत्मा वापिस अपनी देह में। బాబా యొక్క కిరణాలని పొంది తర్వాత నేను ఆత్మను తిరిగి నా యొక్క శరీరంలోకి ప్రవేశించాను. फिर ड्रिल करेंगे सूक्ष्म लोक में, परम धाम में,
वापस देह में, మళ్ళీ డ్రిల్ చేయాలి, సూక్ష్మలోకానికి వెళ్ళాలి, తర్వాత పరంధామము, మళ్ళీ తిరిగి దేహంలోకి. इससे आपका योग बहुत अच्छा लगेगा, एकाग्रता होगी, योग में सुख मिलेगा. దీంతో మీ యోగం చాలా బాగుంటుంది, ఏకాగ్రత కూడా ఉంటుంది, యోగంలో ఎంతో సుఖం లభిస్తుంది. चलेंगे अभी परम धाम में. ఇప్పుడు మరల పరంధామానికి వెళ్దాము. विजुअलाइज करो ज्ञान सूर्य सर्वशक्तिवान बाबा. దృశ్య రూపంలో చూడండి, జ్ఞాన సూర్యుడు సర్వశక్తివాన్ శివ్ బాబా ఎదురుగా ఉన్నారు. उनकी किरणें दूर दूर तक फैल रही हैं, जैसे कि सारा ब्रह्मलोक उनकी किरणों से चमक रहा है. వారి యొక్క కిరణాలు దూర దూరం వరకు వ్యాపిస్తూ ఉన్నాయి. అవి ఎలా అనిపిస్తుంది అంటే మొత్తం బ్రహ్మలోకం అంతా కూడా బాబా యొక్క కిరణాలతో ప్రకాశిస్తూ నిండింది. मैं आत्मा बाबा के पास. నేను ఆత్మను బాబా వద్ద ఉన్నాను. ऊपर बाबा, नीचे मैं आत्मा. పైన బాబా, క్రింద నేను ఆత్మను. और उनकी संपूर्ण शक्तियां, एनर्जी मुझ में समा रही है. బాబా యొక్క సంపూర్ణ శక్తులు, ఎనర్జీ అంతా నాలో ఇముడుతూ ఉంది. ओम शांति. ఓం శాంతి. प्रैक्टिस, योग अभ्यास, योग सरल करना है तो ये शब्द याद रखेंगे. प्रैक्टिस, प्रैक्टिस एंड प्रैक्टिस. ప్రాక్టీస్ ఉండాలి. యోగ అభ్యాసము సరళంగా చేసుకోవాలి అంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. कोई सोचे कि सारा दिन हम बाह्य मुक्ता में रहें, कामकाज में बिजी रहें और सवेरे योग लग जाए, इम्पॉसिबल. ఎవరైనా అనుకున్నారనుకోండి, రోజంతా నేను బాహ్యముఖతలో ఉంటాను, కార్య వ్యవహారాల్లో చాలా బిజీగా ఉంటాను, కేవలం అమృత వేళ ఉదయం మాత్రం బాబాయ్తో యోగం జోడిస్తాను అంటే అది అసంభవము అంటున్నారు. इसलिए सारा दिन कोई न कोई अच्छी प्रैक्टिस चलती रहे. అందుకే రోజంతలో ఏదో ఒక మంచి ప్రాక్టీస్ నడుస్తూ ఉండాలి. तब सवेरे मिलन का सुख मिलेगा అప్పుడే ఉదయం మిలనం యొక్క సుఖము లభిస్తుంది. और तब स्थिति
तेजी से श्रेष्ठ हो जाएगी। అప్పుడే మన స్థితి కూడా చాలా ఫాస్ట్గా ఉన్నతంగా అవుతుంది, क्रोध శ్రేష్టంగా. छूटेगा, अहंकार छूटेगा। క్రోధం సమాప్తమవుతుంది, అహంకారం తగ్గిపోతుంది. ये दोनों लक्षण होंगे हमारे योग अभ्यास की सफलता के। మన యోగాభ్యాసంలోని సఫలతకు ఈ రెండు లక్షణాలు ఉన్నాయి, క్రోధము అహంకారము పూర్తిగా నశించటం. इसलिए सारा दिन चाहे आत्मा का अभ्यास, चाहे स्वमान का अभ्यास, चाहे कोई और प्रैक्टिस चलती रहे। కావున రోజంతలో చేస్తే ఆత్మ యొక్క అభ్యాసమైనా లేక స్వమానం యొక్క అభ్యాసమైనా లేక ఇంకేదైనా నడుస్తూనే ఉండాలి ఆ యొక్క సాధన. अब देखिए, बाबा को विजुअलाइज किया, ఇప్పుడు చూడండి, బాబాని విజువలైజ్ చేయండి. ముందు उसकी किरणें हमारे ऊपर पड़ने लगी। బాబా యొక్క కిరణాలు మన పైన పడుతూ ఉన్నాయి. ये अभ्यास बहुत सुंदर है। चलते फिरते बाबा को विजुअलाइज किया, उसकी किरणें पड़ने लगी। ఈ అభ్యాసం చాలా సుందరమైనది. నడుస్తూ తిరుగుతూ చేయవచ్చు. బాబా దృశ్య రూపంలో అలా విజువలైజ్ చేసుకోవటము, ఆ కిరణాలన్నీ నాపైనే పడుతున్నాయి అని అనుకో. कभी उसकी शांति की किरणें पड़ने लगी, कभी प्योरिटी की, कभी शक्तियों की। ఒక్కోసారి బాబా యొక్క శాంతి కిరణాలు, ఒక్కోసారి బాబా యొక్క పవిత్రత కిరణాలు, ఒక్కోసారి బాబా యొక్క శక్తి కిరణాలు. नेक्स्ट बात जो योग में बहुत बहुत इम्पोर्टेंट है, ऐसे ही 5 स्वरूपों का अभ्यास। ఇంకొక విషయం యోగంలో చాలా చాలా అత్యవసరమైనది ఏంటి అంటే 5 స్వరూపాల అభ్యాసము. इसे भी रोज अवश्य करना है। దీనిని ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. योग अभ्यास से हमारे विक्रम विनाश होंगे, యోగ అభ్యాసంతో మన వికర్మలు వినాశనం అవుతాయి, हम शक्तिशाली बनेंगे। మనం శక్తిశాలిగా అవుతాము. लेकिन 5 स्वरूपों के अभ्यास से हम संपूर्ण पावन बनेंगे, पवित्रता बढ़ेगी, सद्गुण आएंगे। కానీ 5 స్వరూపాల అభ్యాసంతో మనం పావనంగా అవుతాము, మనం సద్గుణాలు మనలో పెరుగుతూ ఉంటాయి. उदाहरण, मान लो आप अभ्यास कर रहे हैं आदि स्वरूप का। मैं देव स्वरूप में थी, सतयुग के आदि में मैं देवी थी, मैं देवता था। ఉదాహరణకి మీరు అభ్యాసం చేస్తున్నారు, నేను ఆది స్వరూపంలో ఉన్నాను, నేను సత్యుగంలో దేవి రూపంలో దేవ స్వరూపంలో ఉన్నాను అని. तो क्या होगा? అప్పుడు ఏం జరుగుతుంది? वो देवत्व, सतयुग का देवत्व, पहले जन्म के संस्कार इमर्ज होने लगेंगे। అప్పుడు ఆ దేవత్వము అంటే సత్యుగం యొక్క మొదటి జన్మ యొక్క సంస్కారాలు మనలో ఇమర్జ్ అవుతూ ఉంటాయి. इष्ट देव स्वरूप बहुत इंपॉर्टेंट है। ఇష్టదేవ స్వరూపం చాలా ముఖ్యమైనది. हम वही हैं जिनकी मंदिरों में पूजा हो रही है। ఎవరికైతే మందిరాల్లో పూజలు జరుగుతున్నాయో వారిమే మనము. अपने को ऐसा महसूस करो, मैं इस देवी हूँ, इस देव हूँ, मंदिर में हूँ। స్వయాన్ని అలా అనుభూతి చేయండి, నేను ఇష్ట దేవతను ఇష్ట దేవిని మందిరంలో ఉన్నాను అని. तो वो सारे संस्कार इमर्ज होने लगेंगे। అప్పుడు ఆ సంస్కారాలన్నీ ఇమర్జ్ అవుతూ ఉంటాయి. अपने ब्राह्मण जीवन को याद करें। रोज बाबा हमें अच्छी अच्छी बातें सवेरे बताता है। आज भी बता रहे थे, तुम्हारा ये जीवन बहुत मूल्यवान, ये समय बहुत मूल्यवान। रोज बाबा कहते हैं तुम्हारे सामने देखो कौन बैठा है, कौन तुम्हें पढ़ा रहा है। ఇంకా మన యొక్క బ్రాహ్మణ స్వరూపాన్ని కూడా మనం చూసుకోవాలి. బాబా ప్రతిరోజు మురళీలో చెప్తూ ఉంటారు. ఈరోజు మురళీలో కూడా బాబా ఏమన్నారు, మీరు ఎంత అమూల్యమైనటువంటి సమయంలో ఉన్నారు, ఎంత ముఖ్యమైనటువంటి సమయము, ఎంత శ్రేష్టమైనటువంటి సమయము అని. और फिर మీ ఎదురుగా ఎవరున్నారో కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి అంటారు బాబా. फरिश्ता, ఫరిష్తా యొక్క స్థితిలో ఉండండి అని. पांचों का अभ्यास करेंगे तो पांचों की सारी क्वालिटीज इमर्ज होने लगेंगी।
ఐదిటి యొక్క అభ్యాసం చేయండి, అప్పుడు ఐదిటి యొక్క లక్షణాలు మీలో ఎమర్జ్ అవుతూ ఉంటాయి. అంటే जिस- 5 స్వరూపాలు. जिसको एकाग्रता बढ़ानी है, जिसको प्योरिटी बढ़ानी है, जिसको क्रोध मुक्त अहंकार मुक्त बनना है, वो 5 स्वरूपों पर बहुत ध्यान दें. ఎవరైతే ఏకాగ్రతని పెంచుకోవాలనుకుంటున్నారో, పవిత్రత శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారో, క్రోధముక్తులుగా అవ్వాలనుకుంటున్నారో వారందరూ 5 స్వరూపాల అభ్యాసం ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. याद रखना है, योगी वही बन सकते हैं जो सरल चित्त हों. గుర్తుంచుకోవాలి, ఎవరైతే సరళ చిత్తులుగా ఉంటారో వారే యోగిగా కాగలుగుతారు. योगी वही बन सकते हैं जिनके पास ज्ञान चिंतन का बल हो. ఎవరి వద్ద అయితే జ్ఞాన చింతన యొక్క బలం ఉంటుందో వారే యోగిగా కాగలుగుతారు. योगी वही बन सकते हैं जिनके पास त्याग करने की शक्ति हो. ఎవరి వద్ద అయితే త్యాగం చేసేటువంటి శక్తి ఉంటుందో వారే యోగిగా और కాగలుగుతారు. चौथी गुह्य बात, श्रेष्ठ योगी वही बनेंगे जिन्होंने समर्पण भाव अपना लिया है. ఇంకా 4వ ముఖ్యమైన విషయము, ఎవరైతే సమర్పణ భావాన్ని తన జీవితంలోకి తీసుకొచ్చారో వారే శ్రేష్టమైన యోగిగా కాగలుగుతారు. सब कुछ तेरा. సర్వస్వము నీదే అనటం. तो हमें योगयुक्त जीवन बनाना है. समय की ये डिमांड है कि अब हम अच्छा योग करके अपनी स्थिति को श्रेष्ठ बनाएं, ताकि आने वाले समय में हम दूसरों को मदद कर सकें. ఇప్పుడు మనం మంచి స్థితిని తయారు చేసుకోవాలి. సమయం యొక్క డిమాండ్ కూడా ఇదే. మనం శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉంటూ రాబోయేటటువంటి సమయంలో అందరికీ సహయోగం ఇవ్వాలి అని. अब हम सब तेजी से देखते जा रहे हैं, प्राकृतिक प्रकोप बहुत बुरा हाल करते हैं. మనం ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతున్నటువంటివన్నీ చూస్తూ ఉన్నాం కదా. ప్రకృతి యొక్క ప్రకోపాలు ఎంత దుస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి. संसार के कई देशों में गृह युद्ध लड़ाइयाँ चल रही हैं. ఈ సంసారంలో ఎన్నో దేశాల మధ్య గృహ యుద్ధాలు, అంతర్యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి. देखो, धर्म के नाम पे लड़ाइयाँ हो रही हैं ना आजकल. చూడండి, ధర్మం పేరుతో యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఈ మధ్య. तो हम एक ऐसे समय की ओर चल रहे हैं जहाँ अब परिवर्तन तेज गति से होगा. ఇప్పుడు మనం ఎలాంటి సమయంలో ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే అక్కడ పరివర్తన చాలా తీవ్ర వేగంతో జరుగుతుంది. नाम विनाश है पर है बहुत विशाल परिवर्तन. పేరుకది వినాశనము, కానీ యాక్చువల్గా జరిగేది చాలా మహాన్ పరివర్తన. धरती बदलेगी, భూమి మారుతుంది, सागर बदलेगा, సాగరం మారుతుంది, आकाश बदलेगा, ఆకాశం మారుతుంది, सूर्य चांद तारों की लोकेशन बदलेगी, సూర్య చంద్ర నక్షత్రాల యొక్క లొకేషన్ మారుతుంది. और मनुष्य तो देवता बन ही जाएगा. ఇక మనుషులైతే దేవతలుగా తప్పనిసరిగా అయిపోతారు. लेकिन मैं लास्ट बात आपको यही कहना चाहूंगा, हमें संसार को देना है. కానీ నేను లాస్ట్ చివరి విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మనమే ఈ ప్రపంచానికి ఇవ్వాలి. सारा संसार प्यासी नजरों से हमारी ओर देखेगा. మొత్తం ప్రపంచమంతా దాహంతో కూడిన కళ్ళతో మన వైపే ఎదురు చూస్తూ ఉంది. तो अपने को इतना भरपूर कर देना है మరి స్వయాన్ని అంత నిండుగా చేసుకోవాలి ఇప్పుడు, कि हमारे द्वार से कोई भी खाली न जाए. ఇంకా మన ద్వారం ఎదుట నుండి ఏ ఒక్కరూ ఖాళీగా వెళ్ళకూడదు. है ఉందా అలా? ताकत. ఉందా అంత శక్తి? भारत में तो ये कल्चर थी భారతదేశంలో ఈ సంస్కృతి ఉంది. कि हमारे द्वार से कोई भी खाली न जाए. మా ఇంటి ద్వారానికి వచ్చిన వారు ఏ ఒక్కరూ ఖాళీగా వెళ్ళకూడదు అని. अब हम सबके द्वार पर लाखों लाखों लोग आएंगे. ఇప్పుడు మరి మనందరి ద్వారాల వద్ద లక్షల లక్షల మంది ఎదురవుతారు. इसलिए सभी अपने को भरपूर करेंगे देने के लिए. అందుకే స్వయాన్ని ఇప్పుడు అందరూ నిండుగా భర్పూరుగా చేసుకోవాలి ఇవ్వటం కొరకు. आप सभी के लिए आज भोजन सुखधाम में है. उधर
మీ అందరి కొరకు ఈ రోజు తందూరి? భోజనం సుఖధామంలో ఉంది. तंदूरी रोटी बनती है, आपको मजा आएगा। తందూరి రోటీ తయారు చేస్తారు, ఇక్కడ యొక్క స్పెషల్ అది, మీకు చాలా మజా అనిపిస్తుంది. वो देखने में सुंदर नहीं लगती पर खाने में बहुत అది सुंदर है। చూడడానికి అందంగా ఉండదు కానీ తినడంలో ఎంతో మజా వస్తుంది. हमारा हॉस्पिटल की बहनें आके बनाती हैं, बहुत मैं भी आता हूँ खाने हमेशा ही, बहुत मजा आता है ఇక్కడ మన उसमें। హాస్పిటల్ అక్కలు వచ్చి తయారు చేస్తారు, నేను కూడా వచ్చి తింటుంటాను. అది చాలా మజా వస్తుంది, తినడంలో చాలా బాగా తయారు तो చేస్తారు. 2 ग्रुप में भेजेंगी बहनें, एक 7:30 फिर एक 8। మరి 2 గ్రూపులలో అక్కలు పంపించాలి. बता दिया? ओके ठीक है। हाँ क्योंकि थोड़े ही हैं, ग्रुप इतने लो। तो आराम से खाते हैं। चलो अब हम फिर से बहुत पावरफुल योग करेंगे विद कमेंट्री। इसके बाद योग ही चलेगा क्लास है योग, तो ऐसे ही पावरफुल योग आप करते रहना। वो अभी छोड़ दो, मुझे योग का करना था, मुझे हिंदी में बताया नहीं ना इन्होंने। ठीक है चलें सभी इसी तरह योग करना आधा घंटा 3 तरीके से। 3 విధానాలతో ఇప్పుడు అరగంట యోగం చేద్దాము. భోజనం ఇప్పుడే కాదు, 7:30 తర్వాత. అందరు ఇప్పుడు యోగం చేయాలి, చాలా మంచి స్థితిని అనుభవం చేసుకుందాం. पहला अभ्यास, మొదటి అభ్యాసము, मैं आत्मा पीसफुल, నేను ఆత్మను శాంత స్వరూపము. परम धाम में शांति के सागर बाबा। పరంధామంలో శాంతి సాగరుడైన బాబా ఉన్నారు. उनसे निकली शांति की किरणें नीचे आ रही हैं, मुझ पर पड़ रही हैं। బాబా నుండి వెలువడుతూ ఉన్నటువంటి శాంతి కిరణాలు క్రిందకు వస్తూ ఉన్నాయి, నా పైన ప్రసరిస్తూ ఉన్నాయి. मैं पवित्रता का फरिश्ता, నేను పవిత్రత ఫరిష్తాను. परम धाम में पवित्रता के सागर। పరంధామంలో పవిత్రత సాగరుడు. उनकी पवित्र किरणें फाउंटेन के रूप में मुझ पर पड़ रही हैं। బాబా యొక్క పవిత్ర కిరణాలు ఒక ఫౌంటైన్ మాదిరిగా నా పైన కురుస్తూ ఉన్నాయి. ऊपर से जैसे कि पवित्र किरणों की बरसात हो रही है। ఈ దృశ్యం పైనుండి ఎలా ఉంది అంటే పవిత్ర కిరణాల వర్షం కురుస్తున్నట్లుగా.
मैं मास्टर सर्वशक्तिवान నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. परम धाम में हैं सर्वशक्तिवान बाबा। పరంధామంలో సర్వశక్తివాన్ బాబా ఉన్నారు. उनकी शक्तियों की किरणें मुझ में समा रही हैं। బాబా యొక్క శక్తుల కిరణాలు నాలో ఇముడుతూ ఉన్నాయి. बस इन किरणों के नीचे ही सब बैठे रहेंगे। ओम शांति। ఇప్పుడు ఈ కిరణాల క్రిందనే అందరూ కూర్చొని ఉందాము. ఓం శాంతి.